అదే కదా. క్యాపిటల్ ఎక్కడ అంటే 29 గ్రామాల భారతదేశంలోనే అతి చిన్న రాజధాని అవుతుంది అప్పుడు. భారతదేశంలోనే అతి చిన్న రాజధాని అవుతుంది. పక్కనున్న రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం గొప్పగా చెప్పే బెంగళూరు, చెన్నై, హైదరాబాదులతో పోల్చుకుంటే దారుణమైన పరిస్థితికి వస్తాం మనం. 1 కోటి జనాభా 29 గ్రామాల్లో పడతారా? నాకు అర్థమైన సీన్ ఏందయ్యా అంటే వీళ్ళకు భయం ఉంది, గుండెల్లో జగన్ వణుకుంది, రేపు పొద్దున్న జగన్ వస్తాడేమో అన్న భయం ఉంది. ఈ భయం కోసం తీసుకొస్తున్నటువంటి దుర్మార్గమైన పని రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడం. ఏందయ్యా వీళ్ళ భయం అంటే జగన్ 3 రాజధానులు ఆపగలిగాం మనం, కోర్టు ద్వారా ఆపామా లేకపోతే ఇంకో ద్వారా ఆపగలిగాము. ఇప్పుడు సిఆర్డి ఈ అమరావతి నగరాన్ని ప్రకటించేసాం అనుకోండి, విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలిపేసి సిఆర్డిఏ పరిధిలో ఒక నగరంగా చేసేసాం అనుకోండి, చేయడానికి ఎంతసేపు పార్లమెంట్ అసెంబ్లీలో చేసేవచ్చు, జీవో చాలు దానికి. ఎవడన్నా కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టులో మనకు అనుకూలంగానే వస్తుంది, సింపుల్ అయిపోతుంది అక్కడ. కానీ అలా చేస్తే రేపు జగన్ వచ్చాక మన జగన్ చెప్పినట్టు విజయవాడ, గుంటూరు మధ్యలోకి తీసుకొచ్చేస్తాడేమో, ఆ సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఇక్కడ కడతాడేమో. అమరావతిని ఎవడు కదిలించలేడు కానీ సెక్రటేరియట్ అక్కడే ఉండాలనే రూల్ లేదుగా. ఇప్పుడు కేసీఆర్ అప్పుడు ఇల్లు కట్టించాడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కట్టించాడు, సీఎం